బయట బోరున వర్షం పడుతుంది. చాలా ఘోరంగా అంటే చాలా ఘోరంగా వర్షం పడుతుంది. ఇలాంటప్పుడు నోటికి ఏదైనా కమ్మగా తినాలనిపిస్తుంది కదా. మా పల్లెటూరులో ఎక్కువగా నాన్ వెజ్ అనేది దొరకదు, చాలా అరుదుగా దొరుకుతుంది, అది కూడా వారాల పొద్దప్పుడు. అలాంటప్పుడు నీట్గా చికెన్ తెచ్చుకొని కమ్మగా వండుకొని కడుపు నిండా తినాలనిపిస్తుంది. ఇంకా వర్షం బయట పడుతుంది కదా, నేనైతే గోంగూర అయితే చికెన్ కర్రీ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా సింపుల్గా ప్రాసెస్ చెప్తాను చూడండి. ముందుగా అయితే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర అయితే పేస్ట్ అయితే కొట్టుకున్నాను. ఇంకా మిక్సీలో కాకుండా అయితే రుబ్బితే ఇంకా టేస్ట్ ఉంటుంది, కానీ మిక్సీ అయితే కొట్టేసాను అనమాట. ఇంకా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా ఈ పచ్చి ముద్ద అనేది అందులో వేసుకొని ఆయిల్ మంచిగా పైకి తేలినంత వరకు, పచ్చి వాసన పోయినంత వరకు అయితే ఉంచుకోవాలి. ఈలోపు ఇంకా గోంగూర స్పెషల్గా పల్లెటూరులో కొనవసరం లేదండి, ఎవరి పొలాల్లో గొట్టలు అనేసి అయినా ఉంటుంది. మంచిగా ఒక 2 రబ్బలు తెచ్చుకొని తుంచుకొని కొద్దిగా అందులో వాటర్ వేసి అయితే మాత్రం మంచి దగ్గరికి వచ్చిన తర్వాత అత్తమ్మకి అయితే ఇచ్చాను. అత్తమ్మ అయితే రుబ్బిసి నాకు ఇచ్చారు. ఇంకా అందులోపే ఈ పచ్చి ముద్ద అనేది ఇంకా పచ్చివాసన పోయింది, మంచిగా ఆయిల్ అయితే తేలింది. చికెన్ నీట్గా కడుక్కొని అయితే ఆ చికెన్ అనేది వేసాను. నీట్గా కలుపుకొని ఒక పావు గంట తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేది అనమాట. అప్పుడు ఇంకా పసుపు, కారం, సాల్ట్ అయితే వేసుకొని ఒక్క 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టాను. చూసారా ఎర్రగా ఎంత బాగుందో, పైకి ఆయిల్ తేలి అసలు చుక్క వాటర్ కూడా లేదు. మా అత్తమ్మ ఇచ్చిన గోంగూర అయితే మాత్రం ఇందులో వేసాను. చికెన్లో వేసి కలిపి ఒక పావు గంట అయితే మూత పెట్టాను. ఇంకా చికెన్లో ఉన్న వాటర్, గోంగూరలో ఉన్న వాటర్ కూడా మొత్తం ఇంకిపోయింది అనమాట. పైకి అయితే నీట్గా ఆయిల్ తేలి కొత్తలు అయితే మంచిగా ఉడుకుతుంది. ఇలాంటప్పుడు టీ గ్లాస్ వాటర్ అయితే అందులో వేసుకొని ఇంకా మంచిగా కలిపి అయితే మాత్రం సిమ్లో ఒక పావు గంట పెట్టుకొని దింపేస్తే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ చికెన్ కర్రీలో అయితే మాత్రం వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని నీట్గా, బయటనైతే వర్షం పడుతుంది కదా, కూర్చొని కమ్మగా కడుపు నింపుగా తినొచ్చు. నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్తాను. ఇంకా ఈ పూట వీడియో ఇదే. హ్యావ్ ఎ నైస్ డే. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షం పడేటప్పుడు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కామెంట్ అయితే చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో నాకు కామెంట్